బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలిపారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తాము ఒంటరిగా అధికారంలోకి రామని, సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సెక్యులర్ పార్టీలన్న ఆయన మార్చి 1 నుంచి యాదగిరిగుట్ట నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేస్తానని వివరించారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ అందించండి. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో పలు రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు నితిన్ గడ్కరీని కలుస్తూ పలు జాతీయ రహదారులు భువనగిరి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణాల గురించి, రోడ్ల పనుల గురించి కలిసిన సందర్భంగా ఆయన బయట మీడియాతో మాట్లాడాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సిందే, లేకపోతే పరిస్థితులు ఆగమయ గోచరంగా ఉన్నాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సిందే, ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాల్సిందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఓవైపు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఇష్యూస్ పైన పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. వైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైనా దేశవ్యాప్తంగా చెప్పదలసిన హార్ట్ జోడో యాత్ర పేరుతో చెప్పదలసిన పాదయాత్రను కూడా ఈరోజు సమ్మక్క సారలక్క జిల్లాల నుంచి పాదయాత్ర చేసి ఇవాళ 7వ రోజుకు పాదయాత్ర తిరుగుతా ఉన్నారు. పాదయాత్రలో కూడా అటు కేసీఆర్ పైన, ఇతర వ్యవస్థల పైన, కేసీఆర్ కుటుంబం పైన, అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రుల పైన పెద్ద ఎత్తున ఆయన మండిపడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలహీనపరిచే విధంగా కూడా కనబడుతుంది. ఏదేమైనా ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రాజకీయంగా మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం కూడా చెప్పి అనుకోవాలి. సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో వచ్చేది యంగ్ అసెంబ్లీ, ఎవరికి 60 సీట్లు రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు కొన్ని కారణాల వల్ల ఇంకా మా నేతలు ఒక వేదికపైకి రావడం లేదనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యలు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంచలనాలకు దారితీసింది. చాలని. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.